కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ నోటిఫికేషన్ రద్దు చేయకపోతే ఈ నెల 25 నుంచి దశలవారీగా ఉద్యమిస్తామని హెచ్చరించారు కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని ఆరోపించారు. కార్మిక హక్కులను హరించే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు కార్మిక జేఏసీ నాయకులు. జరుగుతున్నటువంటి యాజమాన్యం అనుసరిస్తున్నటువంటి తప్పుడు విధానాలను ప్రశ్నించి శిక్షించే అధికారాన్ని కూడా లేకుండా చేసి కేవలం జరిమానాలతో మాత్రమే సరిపెట్టే విధంగా తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం, కొత్త లేబర్ కోడ్స్ చాలా అమానవీయమైనవి. వీటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా నిలబడి కొట్టాడవలసిందే. అందులో ఎలాంటి భేషజాలు లేవు. ఐక్యంగా ఉద్యమిస్తేనే కార్మిక హక్కులు కాపాడబడతాయి. ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని అన్ని కలిసి వచ్చేటువంటి పోరాడేటువంటి మనుగడలో ఉన్నటువంటి అన్ని సంఘాలు ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. చట్టం అంటే ఈరోజు కార్మికుడికి ఏం అన్యాయం జరిగినా న్యాయస్థానాలను ఆశ్రయించి ఆయన తన యొక్క అన్యాయాన్ని యాజమాన్యంతో ఎదిరించి న్యాయం చేసుకునే పద్ధతి ఉండేది. కానీ ఈరోజు కోడ్గా మార్చిన తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. వాటన్నిటినీ ఈరోజు తుంగలు దొక్కే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఈ సందర్భంలో కార్మిక వర్గానికి సంబంధించి ముఖ్యంగా సంఘం పెట్టుకునే హక్కు పోయింది. యాజమాన్యం ఇష్టమానుసారంగా చేసుకునే హక్కును ఈరోజు 4 కోళ్లు కట్టబెట్టింది. ముఖ్యంగా మైన్స్ లాంటి ఏరియాలో పని పరిస్థితులు బాగలేనప్పుడు ఇన్స్పెక్టరేటు చొరవ తీసుకొని సందర్శించి మైన్స్ యాక్ట్ ప్రకారం బాగులు నడుస్తున్నాయో లేదని ఇన్స్పెక్షన్ చేసే పరిస్థితిని కూడా ఈరోజు అందులోకి తొలగించారు. ఈ 4 కోళ్లు కూడా చాలా అస్పష్టంగా ఉన్నవి. దేశంలో ఇంకా ఏ ప్రభుత్వ రంగ సంస్థ మిగిలే పరిస్థితి లేదు. ఏ కార్మికునికి పాత హక్కులు ఉండే పరిస్థితి లేదు. దాదాపు 1886 నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల మంది నాయకులు బలిదానాలు, ఉరి శిక్షలు, జైలు శిక్షలు ఎన్నో అనుభవిస్తే తప్ప ఇన్ని హక్కులు రాలేదు. ఇలా హక్కులన్నీ ఒక్క కలంపోటుతో మొత్తం తీసేయాలని చూసేదానికి వ్యతిరేకంగా ఈ దేశంలో పెద్ద మొత్తంలో ఒక విప్లవం, కార్మిక వ్యతిరేకత భావంతో ఇలా ఉద్యమాలు సమ్మెలు జరుగుతున్నాయి.